చంద్రబాబు అధికారంలోకి వస్తే సినీ పరిశ్రమ భారీగా స్పందిస్తుంది చూడండి అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. జగన్ సినీ పరిశ్రమ మీదన కర్రపెత్తనం చేయడానికి ప్రయత్నించింది ఏంటంటే తనను అసలు ముఖ్యమంత్రిగా రికగ్నైజే చేయలేదు అన్నటువంటి. అప్పుడు ఎవరు సందేశం పంపించిందో లేకపోతే అభినందనలు తెలియజేసింది కూడా లేరు. అది అతనిలో పెంచినటువంటి ఒక ఈగో హర్టింగ్. తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పలు రిస్ట్రిక్షన్స్, టికెట్ల రేట్ల దగ్గర నుంచి అనేకం. ఇప్పుడు చూస్తే చిత్రసీమలో ఫుల్ జోష్ వచ్చింది. మొత్తం సినిమా యాక్టర్లందరూ లైన్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభినందిస్తూ స్టేట్మెంట్లు. చివరికి అల్లు అర్జును స్టేట్మెంట్ ఇచ్చాడు, వెంకటేషు, మహేష్ బాబు, నాగార్జున, రామ్ చరణ్, కమల్ హాసను, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణరావు అందరూ కూడా ఇప్పుడు అభినందనలు తెలియజేశారు. అదే తేడా. చంద్రబాబు గారంటే సినిమా ఇండస్ట్రీ ప్రాణం పెడుతుంది, బాబు గారు వాళ్ళకి పూర్తి ఆప్తులుగా ఉంటారనడానికి సజీవ సాక్ష్యం.